జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఉందిరా సత్యమొకటి ఉందిరా, అది బట్ట బయలై ఉందిరా. ఉందిరా సత్యమొకటి ఉందిరా, అది బట్ట బయలై ఉందిరా. వన్నె చిన్నెలు లేకనో అది అంతటను నిండుందిరా. గురు సూచనైన నరులకు అది గురుతులేక ఉందిరా. అది గురుతులేకను ఉందిరా. లేమురా నీవు నేనును లేమురా, ఈ జగమేమియునో లేదురా. నీవు నేనును భ్రాంతి ఏనని ఉన్న బయలును ఎరుగరా. ఉన్న బయలును ఎరుగరా. నీవు నేను లేకపోయినా ఉన్నదే నిలుచుండురా, మిగిలున్నదే నిలుచుండురా. నీవు నేను లేకపోయినా ఉన్నదెవడు ఎరుగురా, మిగులున్నదెవడు ఎరుగురా. నీవు ఉన్నా నీదు వెంట మేను జగములు ఉండురా. నీవు లేని ఉనికి అందున మేను జగములు లేవురా. మేను జగములు లేవురా. నీవు ఉన్నా నీదు వెంట కర్మలు నిలుచుండురా. కారణంబు జననమునకు కర్మయేనని ఎరుగరా. కర్మయేనని ఎరుగరా. కర్త చేతను కర్మలు కలుగుచుండును తెలియరా. కర్తలేని ఉనికి అందున కర్మలెటులా కలుగురా. కర్మలెటులా కలుగురా. బట్ట బయలును గాంచిన
కర్త లేదని తెలియురా. కర్తలేని భావమందున బట్టబయలే ఉందిరా. బట్టబయలే ఉందిరా. నిండి వెలితియులేని భావము ఊహతో నీ వెరుగరా. ఊహ జగములు ఉళ్ళక్కేనని వాటిని వదిలుండరా. వాటిని వదిలుండరా. నీవు లేని సూత్రమెప్పుడు నీ వెరిగియుండుము చాలురా. కృష్ణ ప్రభువుల భావమిందున దండిగను నిండుందిరా. దండిగను నిండుందిరా. శ్రీకడలి ఆది నారాయణ సద్గురు కృపచేతను సజ్జాపూర్ణ చంద్రుడు పొందిన భావమిదిరా. పొందిన భావమిదిరా. ఉందిరా సత్యమొకటి ఉందిరా. అది బట్ట బయలై ఉందిరా. ఉందిరా సత్యమొకటి ఉందిరా. అది బట్ట బయలై ఉందిరా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. కాబట్టి జనక మహారాజును కూడా అచల పరిపూర్ణ రాజయోగంలో ఈ విదేహరాజు అయిన విదేహి అనే దాని మీద నిన్న అక్కడ ముగించాం. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాం. జనక మహారాజును కూడా పరిపూర్ణ రాజయోగంలో దేశకేంద్రుడుగా ప్రస్తుతిస్తాం. కారణం ఏంటంటే ఆయన విదేహరాజు. ఆయన రాజ్యం పేరే విదేహ రాజ్యం. నిజానికి విదేహం అనేటువంటి రాజ్యం లేదు. దేహం లేదు, దానికి దేహమే లేదు. అతీతంగా ఉన్నటువంటి స్థితిని దానికి రాజ్యం పేరే విదేహం అని పెట్టారు. విదేహ రాజ్యము. విదేహం అనేటువంటి రాజ్యం లేదు, దానికి రాజు లేడు. అధిష్టాన రహితం అది. అధిష్టానం కూడా రహితమైంది. నేను 2 రకాలు చెప్పారు, గుర్తుపెట్టుకున్నారో లేదు. జీవన్ముక్తి అంటే ఏంది, విదేహముక్తి అంటే ఏమిటి అనేది నేను దాంట్లో చెప్పాము. తాను జీవుడు కాదు, ఈ నామరూపాత్మకమైన శరీరం కాదు, తనలో అధిష్టానంగా ఉండి గుర్తెరుగుతున్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది తాను ఆత్మస్వరూపుడు అని జీవుడు అనే భావాన్ని తొలగించుకొని ఉండడమే జీవన్ముక్తుడుగా చెప్పాం. ఇక అప్పుడు ఏమయ్యాడప్పుడు అధిష్టాన చేతనంగా ఉన్నటువంటి బ్రహ్మము తానేననే స్థితిలో ఉన్నాడు. అది కూడా పోతే ఇంక విదేహముక్తి ఇంకా లేదు, అది కూడా లేదు. దేహం కాని దేహమైనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరంగా ఉన్నటువంటి చైతన్యం అనేటువంటి బ్రహ్మం, ఆ స్థితి కూడా రహితమైపోయినటువంటి స్థితి, అధిష్టాన రహితమైనటువంటి స్థితి. దేహం అంటే అధిష్టానమే లేదు. అధిష్టానంగా ఉన్నది అంటే ఆత్మగా ఉన్నది, బ్రహ్మంగా ఉన్న స్థితి. అధిష్టానం కూడా రహితమైంది. దేహి అనే అధిష్టాన రహితమేదో అది విదేహం. దేహంలో దేహిగా ఉండి గుర్తెరుగుతున్నది ఉందే, అది కూడా రహితమైపోతే అది విదేహం. విరూపం. గణేశుడు విరూపం. విరూపం అంటే రూపం లేదు ఇంకా.
ఒక రూపం లేదు. ఒక రూపం ఉంటే ఆ రూపం పోయి మళ్ళీ దానికి తీసుకొచ్చి ఆయన వేరే రూపానికి చెందిన తల తెచ్చి పెట్టాడు. విరూపం గణేశం అంటే రూపమే లేనివాడు అని అర్థం. అటువంటి వాడికి అన్ని రూపాలు కల్పించేశారు. అన్ని కల్పించారంటే వైపరీత్యాలన్నీ కల్పించారు. మానవులు ఏంటంటే వాళ్ళ మదిలో ఏమి తిక్కు ఆలోచనలు వస్తాయో వాటిని కల్పించేది అలవాటు. ఈవిడ ఈ మధ్య ఏం చేసింది, బజార్లలో వినాయక చవితి జరిగితే విగ్రహాలు పెట్టే కాటికి ఆడేడో ఉత్తర భారతదేశంలో మొత్తం వాళ్ళకి వీళ్ళకి ఈ ముస్లింలకు వీళ్ళకి గొడవలు పడి వీళ్ళు దౌర్జన్యంగా ప్రదర్శన చేయాలనేటువంటి స్థితి శివసేన వాళ్ళు మొదలుపెట్టారు. ఇది బొంబాయిలో. అది పాకి పాకి దేశం అంతా పాకింది. ఆ పాకింది ఏదో ఒక దేవాలయం కాడ ఒక చోట పెట్టి అందరూ భజనలు చేసి భక్తి చేసేదని చేస్తారంటే కాదు. వీధి వీధి కోటి పెట్టి అది గన్ను పట్టుకున్న వినాయకుడు, ప్యాంట్ వేసుకున్న వినాయకుడు, జీన్స్ ప్యాంట్ వేసుకున్న వినాయకుడు, రకరకాల అవతారపు చేష్టలు వీళ్ళకి మానవులకి ఏమున్నాయో అవన్నీ విఘ్నేశ్వరునికి కల్పిస్తున్నారు. చూడండి ఈ మధ్య ఎక్కడైనా కూడా హైదరాబాద్లో అయితే ఎన్ని రకాల వినాయకుళ్ళు, ఎన్ని రకాలైన కంప్యూటర్ నొక్కుతున్న వినాయకుడు, గన్నుతో పాకిస్తాన్లో పేల్చేస్తున్న వినాయకుడు, ఇట్లా వీళ్ళ మనసులో ఏమేమి వికారాలు కలుగుతున్నాయో ఆ వికారాలు అన్నిటినీ ఆయన కల్పించి పెడుతున్నారు. అట్లా వైపరీత్య ధారణ చేసింది. విపరీతం సామాజిక కల్పన అన్ని రూపాలు కల్పించేశారట వినాయకుడికి, రూపం లేనోనికి. ఇప్పుడు సామాజిక కల్పన కూడా వైపరీత్య ధారణ చేసింది. ఆ రూపం ఏమైందంటే విరూపం. ఈ రెండు ఈశ్వరుడు. చూద్దామా, రూపం లేనివాడు ఈశ్వరుడు అనంటే ఈ సర్వమునకు శక్తి నసుకుతున్నప్పటికీ దేహం ఏమీ లేదు, ఆయనకి రూపము లేదు. మానవ వైపరీత్యంతో మానవుడు కల్పించిందే అది. అందుకని ఎక్కడా కూడా మామూలుగా అయితే ఎక్కడైనా లింగరూపం ఉంటుంది. ఆ లింగరూపాన్ని దర్శించుకుంటారు తప్ప ప్రత్యేకంగా కొన్ని చోట్ల మాత్రమే ఆకారాలను కల్పించి అది విగ్రహాన్ని తయారు చేశారు. అట్లాగే ఈశ్వరుడు ఒకవేళ రూపం ఉంది అనుకున్నావా, విరూపుడు. అట్లాగే ఈశ్వరుడు కూడా ఏమిటి అంటే విదేహి. ఆయన పార్వతి కూడా అట్టి విదేహి అయినటువంటి ఈశ్వరుడిని కళ్యాణమాడ పూనింది. ఆయన విదేహుడైనప్పటికీ ఆ విదేహుడిని కళ్యాణమాడడానికి పూనుకుంది గౌరి. అఖండంగా వ్యాపకమై అనంత విశ్వమును తనలోకి సంగ్రహించగలిగేటువంటి కృష్ణ బిలాంతర్గతమనబడినటువంటి గౌరి. ఆ గౌరి ఎట్లుందంటే శక్తి స్వరూపంలో ఉంది, అనంత విశ్వంగా ఉంది. అనంత విశ్వాన్ని తనలేకే సంగ్రహించగలిగేటువంటి కృష్ణ బిలాంతర్గతము. ఆ కృష్ణ బిలం ఈ అంతరిక్షం దాటిపోతే కృష్ణ బిలాలు ఉన్నాయని చెప్పామే. ఈ విశ్వాన్ని అంతా తనలేకిచ్చుకోగలిగిన శక్తి ఉందని. అట్లాంటి శక్తి కలిగినటువంటి గౌరి, కాలమును భక్షించగలిగేటువంటి గౌరి మహాకాళి, కాలస్వరూపిణి, మూలశక్తి. ఏ మూలశక్తి అయితే ప్రకృతి శక్తిగా అవతరించి మొదట ఏర్పడినటువంటి దేహిగా ఏర్పడినటువంటి దానికి ప్రకృతి శక్తిగా కలిసి స్థూల రూపం ధరించడానికి కారణమైందో, బ్రహ్మాండం ఏర్పడడానికి కారణమైందో ఈశ్వరునితో కలిసి. ఈశ్వరుడేమో దేహిగాను, ప్రకృతి ఏమో దేహంగా, గౌరి ఏమో దేహంగా, అట్లా ఆ ఇద్దరూ కలిసి కలయిక. అటువంటి కాలస్వరూపిణి, కాలాదిశముడై కాలాతీతుడైనటువంటి, కాలానికి అతీతుడైనటువంటి, కాలకాలుడైనటువంటి ఈశ్వరుణ్ణి కళ్యాణం చేసుకుందట. ఈ కళ్యాణం అన్నది ఏది అంటే దేహముల మధ్య ఏర్పడినటువంటి సంబంధం కాదు. దేహాల మధ్య శరీరాలు మనం కూర్చోబెట్టి స్త్రీ పురుషులను పెళ్లి చేసినట్టు సంబంధం కాదు. ఆ రెండు కలిస్తే ఆ రెండింటి యొక్క శక్తిగా ఏర్పడినదే బ్రహ్మాండం అంతా. దేహాల మధ్య ఏర్పడినటువంటి సంబంధం కాదు. దేహిగా నిర్ణయించబడే సంబంధము కాదు. ఇదేమిటంటే ఈ విదేహ లక్షణానికే కళ్యాణము అని పేరు. ఈ విదేహ లక్షణంగా ఉన్నటువంటి కళ్యాణం వాళ్ళకి జరిగింది. కాబట్టి శుభం పలకటం అనేది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం. ఏదైనా సరే
శుభం భూయాత్, భూయాత్ సకలం, కళ్యాణమస్తు అనే ఆశీర్వచనాలన్నీ వచ్చినాయి. భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి. ఏదైనా కానీ శుభం కలగాలి, లేదంటే కళ్యాణం కలగాలి, కళ్యాణమస్తు అనే ఆశీర్వచనాలు వచ్చినాయి. అంటే ఈ సంసారం ద్వారా, ఈ సాంప్రదాయం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా నీవు విదేహముక్తిని పొందాలి. ఈ సాంప్రదాయం ద్వారా, ఈ ఆశీర్వచనాల ద్వారా నువ్వేం పొందాలి అంటే, నీకు అన్ని శుభం కలగాలి అంటే నువ్వు ఈ విదేహముక్తిని పొందే స్థితిలోకి జ్ఞానం ద్వారా నువ్వు ఆ స్థితిలోకి రావాలి. ఆ స్థితిలోకి రావాలంటే కళ్యాణమస్తు అనేటువంటి దీవెన పెద్దలు ఈ రకంగా దీవించారు. దీవిస్తే శుభం భూయాత్ కళ్యాణమస్తు అని అంటే అర్థం వివాహం అని కాదు. వివాహం చేసుకొని అట్లే ఎనమునుగుతూ మళ్ళీ కంటూ మళ్ళీ వాళ్ళకు వివాహాలు చేస్తూ మళ్ళీ వాళ్ళకు మనవాళ్ళు పుడితే వాళ్ళతో సంతోషిస్తూ ఈలోగా నువ్వు నిన్ను గురించి తెలుసుకునే స్థితి కూడా లేక మళ్ళీ ఏ కారణం అయిందో ఈ కర్మలన్నిటికీ దాన్ని తెలుసుకోక మళ్ళీ ఊరికే తను సాలిస్తా అంటే మళ్ళీ దేహాన్ని కలిగించుకునేదేమో మళ్ళీ దేహాన్ని కలిగించుకునే పోతుంది ఉపాధి ధరించి. అట్లవన్నీ చేయండి అని కాదు. ఆ పెద్దల దీవెన ఏముంది అంటే విదేహముక్తిని పొందేటువంటి జ్ఞానాన్ని సంపాదించమని. శుభం భూయాత్ కళ్యాణమస్తు అంటే అర్థం వివాహం చేసుకొని ఇదే దీంట్లో ఎనమనగండి అని కాదట. విదేహ లక్షణం నీలో మేల్కోవాలట. దేహం లేనటువంటి విదేహ లక్షణం నీలో మేల్కోవాలి. అటువంటి ప్రేరణ అనేటువంటి పూర్వకమైనటువంటి ఆశీర్వచనం ఇది. కాబట్టి కళ్యాణ కాలంలో పెద్దలందరూ కూడా వధూవరులను ఆశీర్వదించేటువంటి ఘట్టం ఉందట. పెళ్లి జరిగేటప్పుడు అందరూ పోయి ముహూర్త కాలం అయిపోతానే ఆయన తాలు అది కడతానే అందరూ పోయి అక్షింతలు విసిరేది అర్థం ఏమిటి అంటే అందరూ కళ్యాణమస్తు అని ఆశీర్వదించడానికి అక్కడి పోయి చల్లుతారు. ముహూర్త కాలం సమీపించగానే ఆ ముహూర్త కాలం సమీపిస్తే అప్పుడు పోయి ఆశీర్వచనం ఇస్తున్నారు. ఆశీర్వచనం ఏమిటంటే వధూవరులో ఈ విదేహ లక్షణాన్ని మేల్కొల్పేటటువంటి ఆశీర్వచన ప్రక్రియ. మీరు ఈ దేహములు కాదు నాయన, ఈ దేహములు అధివసించి ఉన్న దేహి కూడా కాదు, మీలో పలుకుతున్నటువంటి నేననే ఇద్దరిలోను ఆ వధూవరులు కనబడే వాళ్ళిద్దరికీ శరీరాలుగా ఇద్దరికీ కూడా ప్రకృతే ఉంది. దాంట్లో దేహ అనేటువంటి ఈశ్వరుడు ఉన్నాడు దేహిగా. ఆ దేహి కూడా కాదు నాయన, ఈ రెండు కాదు, ఈ రెండిటిగా మీరు తాదాత్మ్యం చెంది ఈ విధంగా ఉన్నారు. కాబట్టి మీరంతా ఏం కావాలి అంటే మీ దేహములు అధివసించి ఉన్నటువంటి దేహి కూడా మీరు కాదు, మీకు అధిష్టానంగా ఉన్నది అది. కాబట్టి నిఖిల బ్రహ్మాండానికి ఆధారభూతమైనటువంటి మూలా ప్రకృతికి అవతల ఉన్నటువంటి విదేహులు మీరెవరినైనా మీ అసలు స్థితి ఏంటంటే ఇట్లా బ్రహ్మాండం అంతా వ్యక్తమయ్యి దాంట్లోకి అనేకత్వం మంది పిండాండాలు ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితిని గుర్తు చేస్తున్నారట. ఏమనంటే నిఖిల బ్రహ్మాండానికి ఆధారభూతమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతటికి ఆధారభూతంగా ఉండే మూలా ప్రకృతిగా ఉన్నటువంటి ఆ మూలా ప్రకృతిగా అష్టతనువుల్లో ఇక్కడ 4 తనువులు జీవునివి, అక్కడ 4 తనువులు ఈశ్వరుడివి. లాస్ట్లో అదే ఉంది, ఆ మూల ప్రకృతి లేదా పరమాత్మ అని. ఆ పరమాత్మకు అవతల ఉన్నటువంటి విదేహులట. మీరెవరు అంటే మీరు మూలంలో కిందికి దిగి రాకుండా ఉన్నప్పుడు, ఏది వ్యక్తం కానప్పుడు, సృష్టి స్థితి లయాలు లేనప్పుడు ఏ స్థితిలో ఉందో అటువంటి విదేహులు మీరు. అవతల ఉన్నటువంటి విదేహులు, రహితమైపోయినటువంటి విదేహ స్థితిలో ఉన్నటువంటి వారు దేహాలతో తాయత్వం చెంది సృష్టి కలిగిన తర్వాత దీంట్లోనే మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీరు విచారణ చేసి గురుమూర్తి ద్వారా మీరు గనక రహిత మార్గం బట్టి దీన్ని మూలం లేనిది ఇది గుర్తెరిగే శరీరము లేదు, స్థూలంగా ఉన్న శరీరము అది ఎట్లాగూ పుడుతోంది, నాశనం అయిపోతుంది, దానికి ఏమీ లేదు. ఆ గుర్తెరిగేటువంటిది లేకుండా అయిపోతే
మూల ప్రకృతి కూడా లేకుండా అయిపోతే, సృష్టికి కారణమైనది కూడా లేకుండా అయిపోతే, శరీరం లేనటువంటి స్థితిలో ఏది ఉందో అదే మీరు. అట్లాంటి విదేహులు మీరు. అట్టి విదేహముక్తి మీ జీవన లక్ష్యమై ఉంది. మీ జీవితానికి లక్ష్యం ఏమిటి అంటే అటువంటి విదేహముక్తిని పొందడమే మీ జీవితానికి లక్ష్యం. అటువంటి మేలుకొల్పిచ్చే ప్రక్రియే ఈ ఆశీర్వచనం. ఈ ఆశీర్వచనం ఎటువంటిది అంటే అట్లా మిమ్మల్ని మేలుకొల్పి మీరు ఈ విధంగా విదేహముక్తులు కావాలి, అది మీ లక్ష్యంగా ఉండాలనేటువంటి మేలుకొల్పు. ఆ ఆశీర్వచనం అటువంటిది. దేహము గాని విదేహిగా తనకు తా చూచుచుండు సుమి. తనకు తానే తోచుచుండు సుమి. ఇప్పుడు రహితమైనటువంటి గురుమూర్తి ఏమయ్యాడు? గురుమూర్తి శరీరం ఉంది. ఆ గురుమూర్తి ఎవరైతే గుర్తిరిగే శరీరంగా ఉన్నటువంటి దాన్ని వదిలేసి ఈ రెండిటి స్థూల శరీరం నేననే భావన నుంచి, సూక్ష్మ శరీరంగా ఉన్నది కూడా నేననే భావం నుంచి ఈ రెండు నేనులు పోగొట్టుకున్నాడు. రెండు నేనులు పోగొట్టుకొని విదేహముక్తుడై అశరీరుడై ఉన్నాడు. ఆ అశరీరుడై ఉండి ఎట్లా చూస్తున్నాడు? ఎట్లా ఈ జరుగుతున్న ప్రక్రియలను తాను గుర్తెరిగే దాని రహితమైనప్పుడు కనబడుతూనే ఉంది ఇది. కానీ దేహము కాని విదేహిగా, తాను దేహాన్ని అనేటువంటి దేహిగా కాకుండా అట్లా అశరీరుడైనటువంటి వాడై విదేహిగా తనను తాను చూస్తుండు. తనలో కలిగేటువంటి తనకు తానే తోస్తూ ఉన్నటువంటి దాన్ని, చూస్తూ ఉన్నటువంటి దాన్ని చూస్తున్నాడు ఆయన. ఎట్లా చూస్తున్నాడంటే దేహంతో ఉండి చూడట్లే, దానికి అతీతంగా ఉన్న స్థితిలో నుంచి చూస్తున్నాడు. చూస్తూ దానితో తాదాత్మ్యత లేనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. తనకు తానే ఆ విధంగా చూస్తున్నాడు, తోస్తున్నది తనకు. గురు శిష్య ఐక్యతాసిద్ధి ద్వారా ఈ దేహముల తెరమును దాటిపోతాడు. ఈ దేహముల తెరమును ఎంతసేపు తాను దేహములు రెండింటికి అతీతమైన స్థితిలో ఉన్న దాన్ని రెండింటినీ రహితపరచుకున్న స్థితిలో ఉన్నప్పటికీ నీ కోసం దిగొచ్చి బోధిస్తున్నాడు అనుకోండి. ఆయన బోధించడానికి లేనెరకలేక దిగొచ్చాడు ఆ స్థితిలో ఉండి గురుమూర్తి. అట్లా గురువు శిష్యులు ఇద్దరూ కనుక ఆ స్థితిని పొంది ఐక్యత పొందితే ఇంకా వారి ఇరువులు లేరు, ఇద్దరుగా లేరు. వాళ్ళు దేహముల తెరం అనేది లేదు వాళ్ళకి. రెండింటినీ దాటేశారు. సద్గురువుతో ఐక్యతాసిద్ధి ద్వారా ఏమయ్యాడంటే అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా మారిపోతాడు. శిష్యుడు కూడా ఆ విధంగా అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిలో మారిపోయి దేహంతో ఉన్నప్పటికీ ఆ శరీరం నేననే భావన లేకుండా దాన్ని నడిపిస్తున్న అధిష్టాన చేతన బ్రహ్మానికి కూడా కనపడుతున్నదంతా కేవలం తోస్తోంది, తనకు తానే తోస్తోంది, చూస్తోంది. ఆ తోస్తున్నది లేనెరుక అనేటువంటి కళలో కనపడుతున్న వ్యవహారంగా ఉంటాడు. పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా మారిపోతా అంటే తాను రాజయోగిగా దేహంతో ఉండి మిగతా వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ దానితో తాదాత్మ్యం లేని యోగిగా ఉంటాడు. ఆ పద్ధతిలో మారిపోతాడు. ఈ విదేహ లక్షణాన్ని సముపార్జిస్తాడు. ఈ దేహం లేకుండా ఉన్నటువంటి గుర్తెరిగే దేహాన్ని కూడా రద్దుపరుచుకొని, అంతకుముందేమో జీవుడు తానని నామరూపాత్మక శరీరంతో వ్యవహరించాడు. దాన్ని దాటేసి తాను బ్రహ్మమును, దాని సర్వవ్యాప్త చైతన్యాన్ని తాను అని ఆ స్థితిని పొందినప్పటికీ ఆ స్థితిలో కూడా ఎట్లుంటాడు? తనకు తోస్తున్న దానిని చూస్తూ కూడా దానితో ఏమాత్రం తాదాత్మ్యం చెందకుండా విదేహ పద్ధతిలో, రాజయోగ పద్ధతిలో తాను లేనటువంటి స్థితిలో ఉండి కూడా లేనటువంటి వాడిగా ఉంటాడు. ఈ విదేహం అనే లక్షణాన్ని సముపార్జిస్తాడు. తనకు తానే లేకుండా పోయే పద్ధతి
కైంకర్య పద్ధతిలో ప్రవేశిస్తాడు. తనకు తానే లేకుండా పోయేటువంటి పద్ధతిలో ప్రవేశిస్తాడు. ఇక శరీరం ఉన్నంత కాలము ఆయన ఏమో ఉన్నప్పటికీ ఇట్లా బోధించడానికి ఎవరైనా అడిగితే మాత్రమే మళ్ళీ తాను అనేటువంటి లేనరికలో ఆ గురుపాదం పట్టిన వారి శిష్యుల కోసం ఆ సమయంలో మాత్రమే వ్యవహారం లేక దిగి నీకు వ్యవహార రీత్యా అన్నిటి చెప్పి ఉదాహరణలన్నీ ఆ పద్ధతిలో నీకు తెలిపి ఉంటాడు. ఆయనేమో కైంకర్య పద్ధతిలో ప్రవేశించి ఉన్నాడు ఆల్రెడీ. నిఖిల భూతములు నిఖిల చరాచర సృష్టి బ్రహ్మాండమంతయు ఈశన్మాత్రపు ఎరుక అఖండ ఎరుకందు లవలేశం. ఈ మొత్తం అంతా కూడా ఈ పంచభూతాత్మకమైనవి నిఖిల చరాచర సృష్టి బ్రహ్మాండం ఇందులో ఉన్నటువంటి సర్వము కూడా ఈశన్మాత్రపు ఎరుక. చాలా 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 తక్కువగా ఉన్నటువంటి ఆ అఖండ ఎరుకేమో పెద్దదిగా ఉంది. బ్రహ్మాండం అంతటికి కారణమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా అంతటా ఉన్నటువంటి ఆ అఖండ ఎరుకలో ఇది చాలా లవలేశం, ఆవగించినంత కూడా లేదు దాంట్లో ఇది. కాబట్టి ఆ అన్నిటికీ ఈ కైంకర్య పద్ధతిలో ప్రవేశించి అఖండ ఎరుకలో కూడా లేకుండా లేనెరుకలో ఆ లవలేశంగా కనపడుతున్నటువంటి లేనెరుకలో ఆయన రాజయోగిగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఆ స్థితిలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎరుక కావల ఉన్న బయలులో అనంత విశ్వానికి సంబంధించిన పరశివము, కళ, కాలము, చిత్తు, తమస్సు అనబడేటువంటి అఖండ ఎరుక లేనిది. అఖండ ఎరుక అనేది ఏంటంటే తమస్సు. తమస్సు అంటే అజ్ఞానము, చీకటి. అది ఈ ఎరుక కావల ఉన్న బయలులో అనంత విశ్వానికి సంబంధించినటువంటి పరశివంగా ఉంది. ఈ కళా, కాలము, చిత్తు అనే తమస్సు అనేటువంటి ఈ అఖండ ఎరుకకు లక్షణాలు కలిగినటువంటిది ఏదైతే ఉందో అది లేదు అక్కడ. అది రహితమైనటువంటి బయలుగా ఉన్నటువంటి పరశివంగా ఉన్నది. పరాత్పరంగా ఉంది. ఈ అఖండ ఎరుక అక్కడ లేదు. ఈ అజ్ఞానము ఇవన్నీ ఏమీ లేవు. వీటికన్నిటికీ లేనటువంటి స్థితిలో ఉంది. ఈ రీతిగా నిర్ణయించబడినటువంటి వాడై ఏమిటిది నిర్ణయించబడినటువంటి వాడై అని మిగతా పేరాలు లేదే. మనం ఒకటి గమనించాలి, ఇవి రెండు కూడా దేహం కన్నులు 55, 56 కూడా ఏకస్థితి అయినటువంటి అఖండ గురు పరమాత్మను నిర్ణయ స్థితిని తెలియబర్చినటువంటి కందార్థాలే కాబట్టి ముగింపు లేదు దీనికి. అదే ఈ రీతిగా నిర్ణయించబడిన వాడై అనే చోటకే ఉంది అది. అంటే మళ్ళా నెక్స్ట్ కందార్థం మొదలైంది. సరే, నెక్స్ట్ కందార్థం చదవన్నా. అది ఆటికే ఉంది. కందార్థాలు కూడా అఖండ గురు పరమాత్మను నిర్ణయ స్థితిని తెలియబర్చే వరకు, ఇవి ఎరుక స్థితిని నిర్ణయంగా తెలియబర్చే వరకు ఈ రెండు కందార్థాలు ఉంటాయి. ఇవి అందుకు దీనికి ముగింపు అనేది లేదు. ఆ కందార్థంతో సహా లాస్ట్ కు ముగింపు వస్తుంది. అదే ఇక్కడ లేదే అనుకుంటున్నాను. పిండ బ్రహ్మాండంబులు రెండును యారెంటిలోని రెండకములు ఈ ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి. ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి ఖండములుగా కనిపించే ఎరుకానే దండి దానేటి యుద్ధండుల కలనైనా గణరామా తండ్రి. ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి. ఓ వత్స, దేహములు, ఇంద్రియములు ఎరుకనే, వర్ణములు, ఆశ్రమములు ఎరుకనే, అన్ని ఎరుకనే. దేహములన్నీ, ఇంద్రియాలన్నీ ఎరికే, వర్ణములు ఎరికే, ఆశ్రమాలు ఎరికే,
శృతి స్మృతులు ఎరుకే, నీవు ఎరుకనే, నేను ఎరుకనే, సతి సోదరాదులు ఎరికే అని ఎరుగు. ఇదిగో నేను నీ కోరికను తీర్చదను. హరిహర బ్రహ్మాది నియమిత దేవతలను, నరులు, పర్వతములు, నదులు, స్థావర జంగమ జీవోపాధులన్నీ ఎరికే అని ఎరుగుమని భావం. ఇక్కడ చెప్పాడు. అచల పరిపూర్ణ రాజయోగానికి ఆయువు పట్టు వంటి కన్నార్థం అంటే ఇది. పిన బ్రహ్మాండములుగా ఉన్నది ఆ రెండిలో ఉన్నటువంటి రెండు అహములు, జీవుడనే అహము, ఈశ్వరుడనేటువంటి సమిష్టి అహము. అది ఇదేమో ఖండ ఎరుకుగా ఉన్నటువంటి అహము, అది అఖండ ఎరుకుగా ఉన్నటువంటి అహము. ఈ రెండు దాన్నేమో అక్కడ మహదంకారం అన్నారు. కాబట్టి ఈ రెండిలోని రెండు అహములు, ఈ రెండిట్లో ఉన్నటువంటి రెండు అహాలు. అచల పరిపూర్ణ రాజయోగానికి ఆయువు పట్టైన కందార్థం ఇది. యోగములందు రాజయోగం ఎచ్చట, పంచముద్రలందు పరమశాంభవి ఎచ్చట. రాజవిద్య రాజగుహ్య యోగం అనేటువంటి రీతిగా భగవద్గీతలో ప్రవచించబడిందట. రాజవిద్య రాజగుహ్య యోగము అని దాంట్లో మళ్ళా ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉంది. ఏమిట్లో భగవద్గీతలో అది ఒక అధ్యాయం. ఆ రీతిగా ప్రవచించబడింది భగవద్గీతలో. గుహ్యాత గుహ్యతమం ఛేదం అని రాజవిద్య రాజగుహ్య యోగంలో అత్యంత నిగూఢమైన రహస్యమైన దాన్ని తెలియజేస్తాం నాయన. ఇదే విద్యలలోకెల్లా రాజవిద్య అని పరమాత్మ వేదవ్యాసుడు బోధించాడు. ఇదేంటంటే గుహ్యాత గుహ్యతమం ఛేదం అని రాజవిద్య రాజగుహ్య యోగంలో ఇదే అత్యంత నిగూఢమైన రహస్యమైనటువంటి దాన్ని తెలియజేస్తాము. ఇదే విద్యలలోకెల్లా రాజవిద్య అని పరమాత్మ వేదవ్యాసుడు బోధించాడు. ఈ పిండ బ్రహ్మాండములు రెండును ఈ రెండిలోని రెండు అహములు, ఈ ఖండములు 4 కూడి పిండాండం బ్రహ్మాండం, ఈ రెండిలో ఉన్నటువంటి రెండు అహములు, నేనంటున్న జీవుడు, తానంటున్నటువంటి బ్రహ్మాండకర్త అయినటువంటి ఈశ్వరుడు, ఈ 4 కూడి అఖండమైనటువంటి ఎరుక రూపు ఈ రీతిగా చూడాలట. కనరా మా తండ్రి, ఈ చూసే దృష్టికి తత్వదర్శనం అని పేరు. ఆ చూసేది కనరా అంటే ఎట్లా చూడాలి? కంటితో చూస్తే కనపడే తత్వం కాదు, తత్వ దృష్టితో చూడాలి. దీన్ని ఎట్లా చూడాలంటే ఈ చూసే దృష్టికి తత్వదర్శనం అని పేరు, చిత్తోదర్శనం అని పేరు, స్వాత్మ దర్శనం అని పేరు, ఈశ దర్శనం అని కూడా పేరు. అలా ఎవరైతే చూడగలిగేటువంటి శక్తిని సముపార్జించారో, అలా చూపెట్టగలిగినటువంటి మహనీయులు ఎవరున్నారో, అట్లా చూపెట్టగలిగినటువంటి మహాత్ములైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించి వారి కృప చేత నువ్వు చూడాలి. ఆ చూడగలిగే తత్వ దృష్టి నీకు ఏర్పడాలి. అలా ఎవరైతే చూడగలిగేటువంటి శక్తిని సముపార్జించారో గురువు దగ్గర చేరి, అలా చూపెట్టగలిగినటువంటి మహనీయులు ఎవరైతే అటువంటి గురువులై ఉన్నారో అది తెలిపిన గనుడే తల్లిదండ్రి. అది తెలిపిన గనుడే తల్లిదండ్రి. ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రి ఏమో దేహానికి జన్మనిచ్చినటువంటి స్థూల భావనలో కనపడుతున్నటువంటి తల్లిదండ్రి వాళ్ళు. ఇంట్లో తల్లిదండ్రి కన్యారే, వాళ్ళేమో ఈ స్థూల దేహానికి జన్మనిచ్చారు. శరీరానికి దేహానికి జన్మనిచ్చినటువంటి స్థూల భావనలో కనపడుతున్నటువంటి తల్లిదండ్రి వాళ్ళు. జగత్తుకు తల్లిదండ్రి అయినటువంటి, ఈ జగత్తుకు ఎవరు తల్లిదండ్రి అయినటువంటి ఈ జగదీశ్వరుడు, జగదీశుడు, జగన్మాత, వాళ్ళిద్దరూ జగత్తుకు తల్లిదండ్రులు. ఆ పిండ బ్రహ్మాండములందరి అహములు వాటి యొక్క చేరిక అఖండంబైన ఎరుక ఎలా లేదో నిరూపించినటువంటి వాడు ఎవరో అట్టి దేశకుడేనట నీకు తల్లిదండ్రి. ఈ శరీరాన్ని కల్పించినటువంటి వాడేమో మామూలు దేహాన్ని కల్పించినటువంటి నిన్ను కన్నటువంటి తల్లి తండ్రి వాళ్ళైతే ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చినటువంటి వాళ్ళేమో జగదీశ్వరుడు, జగన్మాత, వాళ్ళు బ్రహ్మాండకర్తలు, వీళ్ళేమో పిండాండకర్తలు. ఈ రెండిటికీ కర్తలైనటువంటి ఈ బ్రహ్మాండములు, ఈ రెండు యొక్క అహములు చేరి అఖండమైన ఎరుక ఎలా లేనిదో
ఆ అఖండ ఎరుక ఎలా కలిగింటే ఏ సంకల్పం చేత సకల సృష్టి ఏర్పడి అందులో బ్రహ్మాండ పిండాండాలు ఏర్పడినాయో అది నిరూపించి అవి ఎట్లా లేనివో నీకు తెలియజేస్తే అట్లా నిరూపించినటువంటి వాడు, అట్లా నీకు లేకుండా చేయగలిగినటువంటి వాడు ఎవరైతే నీకు అట్లా లేకుండా చేయగలుగుతారో అఖండమైన ఎరుక ఎలా లేదో నిరూపించి అది నీకు ఎవరైతే తెలుపుతారో అది తెలిపినటువంటి ఆ దేశకుడే నీకు తల్లిదండ్రి. అది తెలపగలిగితే నీకు ఈ బ్రహ్మాండ కారణ వస్తువైనది ఏదో ఆ బ్రహ్మాండ కారణంగా ఉన్నటువంటి ఎరుకను పోగొడితే అఖండ ఎరుకను నీలో అటువంటి సద్గురుమూర్తే నీకు తల్లిదండ్రి, అట్టి పరబ్రహ్మమే నీ తల్లిదండ్రి అని నిర్ణయంగా చెప్పబడింది కందార్థంలో. అంటే కళ్ళెదురుగుండా కనపడుతున్న ప్రత్యక్ష జైవాలైనటువంటి మాతృమూర్తి పితృమూర్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కళ్ళెదురుగా కనపడుతున్నారు తల్లి తండ్రి. ఈ కళ్ళెదురుగా కనపడుతున్న ప్రత్యక్ష జైవాల స్థితిలో నుంచి ఇక్కడి నుంచి ప్రారంభమై దేహము, దేహి, విదేహి ఆ చివరి మాట వరకు లేని ఎరుక పద్ధతిలో అంతా కూడా ఉంది. ఇక్కడేమో ప్రారంభమైన తల్లి తండ్రి, దానివల్ల దేహం వచ్చింది. ఆ దేహంలో ఎవడు గుర్తెరుగుతున్నటువంటి దేహిగా ఉన్న అధిష్టాన చేతనంగా ఉన్న దేహి ఉన్నాడు. ఈ దేహము ఆ దేహి పోతే దాన్ని ఏమన్నారు? విదేహి అన్నారు. దేహం లేనిది, దేహము నామరూపాత్మక దేహము లేదు, దాంట్లో గుర్తెరిగే చైతన్యము రెండింటినీ కూడా ఆ రెండు లేనివేనని ఎవరైతే గుర్తెరిగారో అతన్ని విదేహి అన్నారు. ఆ చివరి మాట వరకు లేనెరుక, ఆ విదేహ అనే మాట వరకు కూడా లేనెరుక పద్ధతి వరకు ఉన్నదంతా కూడా ఎవరైతే చూపించగలుగుతున్నారో, ఈ ఉన్నదాన్ని అంతా వివరించి చూపించి ఎవరైతే లేనెరుక పద్ధతి వరకు నిన్ను తీసుకెళ్తున్నారో, దాన్ని అంతటినీ కనపడేటట్లు నిన్ను చేయగలుగుతున్నారో అది తెలిపిన గరుడే తల్లిదండ్రి. అట్లా తెలిపినటువంటి వాడు ఈ దేహం ఇచ్చిన తల్లిదండ్రి ఒకరైతే దీన్నంతటినీ వివరించగలిగి ఈ పిండ బ్రహ్మాండముల స్థితిని లేకుండా చేసి నీకు ఆ విదేహముక్తిని ఎవరైతే కల్పిస్తున్నారో అది తెలిసినటువంటి వాడు గనుడైనటువంటి గురువైనటువంటి తల్లిదండ్రి. అలా సర్వస్వ శరణాగతులైనటువంటి నిజ శిష్యునికి నిజ గురువే తల్లిదండ్రిగా ఉన్నాడు. అటు అందుకే సర్వస్వ శరణా ఆ వివరణ కోసమే 4 పైనే చెప్పాడు చూడు, తత్వదర్శనం అని. అంటే అప్పుడు సాంఖ్య విచారణ 24 తత్వాలు విచారించేటువంటి స్థితి. చిత్త దర్శనము అంటే తారకమని, స్వాత్మ దర్శనం, చిత్త దర్శనం, మళ్ళీ స్వాత్మ దర్శనం తానే అది అయినటువంటి దర్శనం. అట్లా 4 సబ్జెక్టులు ఈశ దర్శనం అంటే అఖండ ఎరుక తానేననేటువంటి ఈశ దర్శనం, అన్నీ కూడా తానే. అది ఎవరైతే నిరూపించగలిగి అట్లా సర్వస్వ శరణాగతుడైనటువంటి నిజ శిష్యుడైనటువంటి నిజ గురువు ఎవరు ఆ విధంగా సర్వస్వ శరణాగతి రీతిలో ఎవరైతే గురువును ఆశ్రయించి ఉన్నారో అట్లాంటి నిజ శిష్యుడైనటువంటి వారికి ఆ నిజ గురువే తల్లిదండ్రిగా ఉన్నాడు. ఖండాఖండములుగా కనిపించే ఎరుకనే చూడబోతే 5×5 25 దేనికి దానికే పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నాయి. కానీ ఒకే చైతన్య సూత్రం మీద కూడా ఇవన్నీ గుచ్చబడినట్టు కనపడుతున్నాయి. ఈ ఖండాఖండములుగా ఏకంగా అఖండముగా ఉన్నటువంటి బ్రహ్మాండము అనేకత్వాన్ని పొందినటువంటి ఈ పిండాండాలుగా కనిపిస్తున్నటువంటి ఎరుక అనేది చూడబోతే 5×5 25గా ఉంది. దేనికి దానికే పనిచేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఒకే చైతన్య సూత్రం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 24గా ఉన్నటువంటి 4×5 20 ఏవి అంతరేంద్రియాలు 4, మిగిలినటువంటి ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు 20. ఆ అంతఃకరణ 4 24, వాటికి అధిష్టానంగా ఉండే
చైతన్యమైనటువంటి 25ది. ఇవన్నీ కూడా దేనికి దానికే పనిచేస్తున్నట్టుగా కనపడుతున్నాయి కానీ వీటన్నిటికీ ఒకే చైతన్య సూత్రం ఉంది. ఆ చైతన్యం లేకుండా ఇవన్నీ గుచ్చబడి ఓ చోట పనిచేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ వీటన్నిటికీ ప్రకాశం ఇచ్చేది ఒకటి ఉంది. ఆ దాని ప్రకాశం చేత ఇవన్నీ కలిపి పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయలేదనుకో, ఇవన్నిటికీ పనిచేయడానికి ఏ శక్తి ఉందో అది పోయిందనుకో, ఇదేది పనిచేయదు ఇంకా. కాబట్టి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను మళ్ళీ భాగవతంలో పోతన రాసినటువంటి గజేంద్ర మోక్షంలోని పద్యంలోడిది. తావులు దప్పెను తనువులు దస్సెను మూర్ఛ వచ్చెను నీవే తప్ప ఇతపరం మెరుగ మన్నింపదగున్ దీనునికిన్ రావే ఈశ్వర కావవే వరద రక్షింపు భద్రాత్మక అని వేడాడు ఇక్కడ. ఎవరిని వేడాడంటే, ఇక నాకు చేత కాదు, నాకు పోయింది, ఇంకా నువ్వు వచ్చి రక్షిస్తే తప్ప నేను బయటపడలేనని ఆ గజేంద్రుడు అడుగుతున్నాడు. ఠావులు తప్పాను. ఠావులు అంటే ఇక్కడ కాగితాలని కాదు చెప్తున్నాడు. ఠావులు అంటే ప్రాణము. ఆ ప్రాణములు ఏ స్థితికి వచ్చాయంటే కడపట్టిన వాటి ఇంకా మృతికాలం ఆసన్నమై ఇంకా తోస్తుందట. ఇక నాకు అయిపోయే స్థితి వచ్చేసింది ఇంకా అని ఈ నీళ్ళల్లో దాని చేత చిక్కి పోరాడి చేతగాక ఇంకా పిలిచిందట. టావులంటే నా బలం సన్నగిల్లింది, నాలో చైతన్యం అనేటువంటి అదే ప్రాణం. అది టావులంటే ప్రాణం అని చెప్పాడు కదా. ప్రాణం స్థితి. టావులు తప్పిన అంటే ప్రాణం పోయే స్థితిలోకి వచ్చినా, నేను బలమేమీ లేకుండా ఆఖరి స్థితిలోకి వచ్చినాను అని. కడపటి స్థితిలేకట. ఆ ప్రాణములు కడపట్టినవంటే తావులు తప్పినాయి. ఆ మృతికాల వాసన వేడి తోస్తున్నదని మరి ప్రాణసూత్రం మీదే కదా అన్ని ఇంద్రియాలు కూర్చోబడినాయి. అన్ని ఇంద్రియాలు ఏముంటే పనిచేస్తున్నాయి? ప్రాణం ఉంటే పనిచేస్తుంది. ఆ ప్రాణంతో చైతన్య శక్తి కలిస్తే కదులుతోంది, వ్యవహరిస్తోంది. కానీ ఆయా ఇంద్రియ వ్యవహారము కనుక లుప్తమైతే ఆయా చైతన్య వికాసం కూడా లుప్తమైనట్టు కనపడుతోంది. ఇంద్రియ వ్యవహారం అంతా కూడా ప్రాణం ఉంటే కలుగుతోంది, లేదంటే లేదు. చైతన్య వికాసం కూడా అంతే. కాబట్టి దేహంలో ఏమవుతుంది? దేహంలో కూడా దేహి స్థితిలో కూడా ఖండాఖండములుగా కనపడుతున్నది. అఖండంగా కూడా కనపడుతోంది. అఖండంగా కూడా కనపడుతోంది. అఖండమైన దానికేమో అధిష్టానంగా ఉన్నది చైతన్య ప్రకాశం కలగజేస్తూ ఉంది అక్కడ. ఈ ఖండాఖండములుగా ఉన్నవేమో వేరువేరుగా పనిచేస్తున్నప్పటికీ దాని కన్ను వేరే, కాలు వేరే, కర్మేంద్రియాలు వేరే, జ్ఞానేంద్రియాలు వేరే, విషయేంద్రియాలు వేరే, అంతరేంద్రియాలు వేరే, పంచప్రాణాలు వేరుగా కనపడుతూ ఉన్నాయి వేరువేరుగా. కానీ దేనికవే వాటి చలనశీలమై ఉన్నాయి. దేనికవే వాటి వ్యవహారశీలమై ఉన్నాయి. అన్నీ దేనికవే వ్యవహరిస్తూ ఉన్నాయి. దేనికవే లీనం కూడా అవుతున్నాయి, లయము అవుతున్నాయి. అన్నీ జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఏమిటంటే ఏ ప్రకాశ శక్తి ఉందో అది ఉన్నప్పుడే పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయడానికి అధిష్టాన చేతనం లేకపోతే ఇవేమీ పనిచేయవు. జ్ఞాత స్థితి యందు పునః ఈ 24 వ్యక్తమైనట్లు వివర్తమై వెనక్కి తీసుకోబడ్డాయి. ఉన్నదంతా చూడబోతే జ్ఞాతగా కనపడుతుంది. అది పిండాండమునందలి అహం. ఈ పిండాండంలో ఏ అహం ఉందంటే ఏదైతే తెలుసుకుంటోందో, ఏదైతే జ్ఞాతగా ఉందో, ఏదైతే ఈ సర్వమును గుర్తెరుగుతోందో అది పిండాండమునందలి అహం. ఇప్పుడు కాలు బాగలేదా, కన్ను బాగలేదా, ప్రాణం బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, అన్నీ బాగున్నాయి అంటే ఏంటంటే అన్నీ కూడా ప్రజ్ఞాసూత్రం మీద సంవర్తులై ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా బాగలేవు అనేటువంటి వాటన్నిటికీ కర్త అయినటువంటిది ఒకటి ఉంది. అది జ్ఞాతగా ఉంటే ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ప్రజ్ఞాసూత్రం మీద ఇవన్నీ సంవర్తులై ఉన్నాయి. ఆరోగ్యం అంటే అది యోగము, ఆయు
యోగము రెండు కలిపితే ఆరోగ్యము. కాబట్టి ఏ శ్వాసకి ఈ ప్రాణశక్తి నిలిచిపోతుందో తెలియడం లేదు. శ్వాస 21,600 సార్లు నిరంతరం నువ్వు పనిలో ఉన్నా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు వ్యవహారం చేస్తానే, ఏం పనిలో నీకుతో సంబంధం అది నిరంతరం ఆడుతూనే ఉంది. నువ్వు గుర్తెరిగినా గుర్తెరకపోయినా దాని పట్ల నిద్రపోయినా నిరంతరమ ప్రాణశక్తి ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజ్ఞాసూత్రం మీద సమర్థులై ఉన్నాయి. ఆయుహు యోగం ఈ రెండు కలిపితే ఆరోగ్యం. కాబట్టి ఏ శ్వాసకి ఈ ప్రాణశక్తి నిలిచిపోతుందో తెలియడం లేదు. తనకు తానే ప్రాణశక్తి ఆధారమైనటువంటి మహాప్రాణం అనేటువంటి చైతన్యం ఈ దేహంలో కొట్టుకుంటోంది. ఈ దేహంలో ఆ కొట్టుకుంటున్నటువంటి గుండెకు, ఆ కొట్టుకుంటున్న ప్రాణవాయువుకు కారణమైనది ఏదైతే మహాప్రాణం అనేటువంటి చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఉన్నంతసేపు ఈ దేహంలో కొట్టుకుంటూ ఉంటుంది. కానీ దాని అధీనంలో ఇది పనిచేస్తోంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, మెదడు పనిచేయడం ఆగిపోయింది, కిడ్నీలు పనిచేయడం ఆగిపోయింది, ప్రాణం పోయింది అని నిర్ణయం చేశాడు. అయ్యో ఏమో ఇట్లా అయిపోయిందని చక్కుని పట్టుకొని పోయారు డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు ఆయన చూశాడు. ముందు ఏం చూశాడంటే గుండె ఆడుతుందో లేదో చూశాడు, మళ్ళీ మెదడు పనిచేస్తుందో లేదో చూశాడు. కిడ్నీలు అన్నీ పనిచేయడం మానేశాయి, అన్నీ పనిచేయట్లేదు, కాబట్టి ప్రాణం పోయింది అని నిర్ణయం చేశాడు డాక్టర్. మరి ప్రాణం పోతే ఇవన్నీ ఆగిపోయినాయా? ఇవన్నీ పనిచేయడం ఆగిపోతే ప్రాణం పోయిందే. ప్రాణం పోయింది అంటే ప్రాణం పోయినందువల్ల ఇవన్నీ ఆగిపోయినాయా, లేకపోతే ఇవన్నీ పనిచేయడం ఆగిపోయినందువల్ల ప్రాణం పోయిందే? ఏది ఆధారము, ఏది ఆధేయం? ఒకటి ఆధారంగా ఉంటే ఒకటి ఆధేయంగా ఆశ్రయించి ఉండాలి. ఉదాహరణ ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. మరి డాక్టర్ గారిని అడిగామనుకో ఏదని, ఆయన ఏం వేదాంత పద్ధతిలో చెప్పడు కదా, శరీరం పద్ధతిలో చెప్తాడు ఆయన. అంటే టైం అయిపోయింది అంటారు. ఈ శరీరానికి స్పందించే గుణం లేదు, దీని టైం అయిపోయింది అని అంటాడట. నిర్ణయంగా చెప్పబోయా అంటే టైం అయిపోయింది అంటాడు. ఏం టైం అయిపోవడం? ఏమిటికి టైం అయిపోయింది అంటే చైతన్య వ్యవహారం, చైతన్య వికాసం, వృద్ధి, క్షయము అన్నీ పూర్తి అయిపోయినాయి నాయన. మరి జీవ గడియారం ఆగిపోయింది అంటే పుట్టావు, పుట్టిన తర్వాత వికసించావు, వృద్ధి చెందావు, మళ్ళీ ఇంకా అక్కడ వృద్ధి అయిపోయిన తర్వాత క్షీణించడం మొదలైపోయావు. ఆ క్షీణించడం కూడా పూర్తి అయిపోయింది. ఇక పూర్తి అయిపోయి మళ్ళీ జీవ గడియారం అనేది ఆగిపోయింది. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నడిచింది. అది నడిచి ఈ సమయంలో ఆగిపోయింది. ఏది ఆగిపోయింది? ప్రాణం ఆధారంగా ఉంటే ఆ ప్రాణక్రియ ఏ చైతన్యం ఆధారంగా పనిచేస్తుందో దాంతో పనిచేస్తుంది. కాబట్టి శరీరం క్షీణించిన కొద్దీ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి శరీరం అనే దాన్ని ఉపాధిని ధరించిందేది ఉంది ఒకటి. ఆ దేహిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్న దీన్ని తగులుకుంది. దీని పని అయిపోయింది, ఈ దేహం పని అని దీంట్లో నుంచి పోయేటప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో తాను చేసినటువంటి కర్మల ఫలితంగా ఏ దేహం తనకు రావాలో ఉపాధి ధరించడానికి అక్కడికి వెళ్ళిపోతుంది. అది సూక్ష్మ స్థితిలో ఉంటుంది కాబట్టి పోతున్నది కనపడేది కాదు. అది ఆగిపోతే దీని వికారాలన్నీ కూడా ఆగిపోయినాయి, దీని వికారాలు కూడా ఆగిపోయినాయి. అది ఆగిపోయింది, అది వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి ఎక్కడికో పోయింది దానికి అనుగుణంగా ఉండే ఉపాధి ధరించడానికి. అంతే, ఇదంతా ఆగిపోయింది. దీనికి చైతన్యం ఎప్పుడైతే లేదో మిగిలినవన్నీ క్రియలు ఆగిపోయినాయి దీంట్లో. కాబట్టి వృద్ధి పుట్టడమైంది, వికాసం చెందడమైంది, వృద్ధి చెందడమైంది, నాశనం చెందడం కూడా అయిపోయింది. జీవ గడియారం ఆగిపోయింది. బయలాజికల్ టైం క్లాక్ ఆగిపోయింది. ఆ టైం క్లాక్ ఏంటంటే ఆ కాలం అయిపోయింది, టైం అయిపోయింది అని డాక్టర్ అన్నాడు అనుకో, ఏం టైం అయిపోయింది? బయలాజికల్ టైం క్లాక్ ఆగిపోయిందట. అంటే బయలాజికల్ టైం అంటే జీవ గడియారం ఆగిపోయింది. జీవానికి సంబంధించినటువంటి గడియారం ఆగిపోయింది, టైం అయిపోయింది అన్నాడట. అదేంటయ్యా అప్పుడే టైం అయిపోవడం ఏమిటి, 30 ఏళ్ళకే అయిపోవడం ఏమిటి
60 ఏళ్ళకి అయిపోయింది అనడం ఏమిటి? 90 ఏళ్ళకి అయిపోయింది అనడం ఏమిటి? 190 వరకు ఉండొచ్చు కదా. ఉండు, ఎవరు ఉండొద్దన్నారు? 190 కాకపోతే 1190 వరకు ఉన్నా అలా కూడా ఉండే ప్రయత్నం చేయబడినే మహానుభావుల చేత, యోగుల చేత, సిద్ధుల చేత, యంత్రతంత్ర మంత్రాత్మకమైనటువంటి యోగ సిద్ధులతో ఇంతకాలం జీవించినప్పటికీ మళ్ళీ కూడా తుదకు ఉంటుందా? అది 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతికినా మళ్ళీ పోయేది. కాబట్టి ఎంతకాలం ఉన్నాము, ఎంతకాలం ఉంది అనేది కాదు కదా. ఆ ప్రయత్నం ఎంతోమంది యోగులు చేశారు, సిద్ధులు కూడా చేశారు. ఉన్నప్పటికీ పోవాల్సిందే. ఎంత తంత్ర మంత్రాత్మకమైన యోగ సిద్ధులంతా వేలాది సంవత్సరాలు జీవించిన సందర్భాలు కూడా భారతదేశంలో వినపడతా ఉంటాయి, కనపడతా ఉంటాయి. వాళ్ళంతా ఏమైనారు? ఉన్నారా ఇప్పుడు? ఎప్పుడో ఒక దశలో క్షీణించడం, పోవడం అనేది దాని గుణం. కాబట్టి పిండ బ్రహ్మాండములు రెండును, ఈ రెంటిలో ఉన్నటువంటి 2 అహములు, ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు కనరామా తండ్రి. ఈ రెండిట్లో ఉన్నటువంటి 2 అహములుగా ఉన్నటువంటి పిండాండం అనే జీవుడుగా ఉన్నది, బ్రహ్మాండం అనే ఈశ్వరుడుగా ఉన్నది. ఈ 2 ఆ 2 కలిపి 4గా ఉన్నటువంటి ఈ 4 కూడి అఖండమైన ఎరుక రూపు అది కనరామా తండ్రి. అంటే నిలకడగా ఉండమని. కనమంటే ఏమిటి? నిలకడగా ఉండి దాన్ని చూసి దాన్ని రహితపరుచుకుంటే నీవు లేనటువంటి విదేహముక్తులైనటువంటి స్థితి, నువ్వు దాన్ని తెలుసుకో ముందు అని చెప్తున్నాడు. నిలకడగా ఉండమని చెప్తున్నాడు. ఒక ఆయనకి 800 ఏండ్లు వయసు ఉన్నటువంటి వారి యొక్క దర్శనం కలిగింది. వారేదో దేశాటనం కొరకు వచ్చారట. ఎవరో పిలిచారు, చూశాము. వారు ఉదయం 7 గంటలకు 8 గంటలకు స్థిరంగా కూర్చుంటే, ఈ వెనుక సపోర్టు లేకుండా బ్రహ్మదండం స్థిరంగా మేరుగు నిలిపి కూర్చుంటే 12 గంటలు, 24 గంటలు, అలా ఎంతసేపు అయినా నిలకడగా కూర్చోగలిగే సామర్థ్యాన్ని పొందారట. అది ఒక యోగ సిద్ధి. తపస్సులో కూర్చొని నిటారుగా కూర్చొని ఆ వెనకున్నటువంటి వెన్నుపూస నిలబడి ఉండి అట్లాగే కూర్చొని యోగ సిద్ధిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం కూర్చోవాలంటే వెనకలేదని అనుకుంటే తప్ప, గంట సేపు కూర్చున్నామంటే ఈ నడుమోని వస్తాయి 2. కాబట్టి వాళ్ళు అన్నిసేపు కూర్చొని నిలకడగా కూర్చోగలిగినటువంటి సామర్థ్యాన్ని పొందారట, ఆ యోగ సిద్ధి. ఇలాంటివి చాలా ఉన్నాయట, హఠించే పద్ధతులు. కాబట్టి పంచప్రాణములు, ఉపప్రాణములను, వాటి యొక్క వ్యవహారమును హఠించే పద్ధతిలో, హఠించే యోగ పద్ధతిలో ఇలాంటివి ఎన్నో కలుగుతూ ఉంటాయి. అయితే వీటిని దేని కొరకు వాడాలి? వీటన్నింటినీ ఏం చేయాలి? ఈ హఠించే పద్ధతి నేర్చుకున్నా, ఈ సిద్ధులు నేర్చుకున్నా, 800 సంవత్సరాలు బతికేది నేర్చుకున్నా, ఏమి నేర్చుకున్నా కడకు ఆఖరికి పోతుందా లేదా? ఏంది పోవాలి? ఏంది పోవాలో అది పోగొట్టుకునే కొరకు వాడాలి ఇవన్నీ. కాబట్టి ఎక్కువ కాలం బతికినాం, ఇంకా కొన్నాళ్ళు ఏమి చేసినప్పటికీ ఇది జడమైనటువంటి ఇది. దీన్ని ఎంత బాగా వాడుకొని, ఎంత బాగా కాపాడుకున్నప్పటికీ శరీరం దానికి అదే పోతుంది. కాబట్టి దాంట్లో ఉన్నది ఏదో, అది దాన్ని దేని కొరకు వాడమన్నాడు? వీటిని దేని కొరకు వాడాలి? ఈ పైన చెప్పినటువంటి ఈ సిద్ధులు, ఈ రకమైనటువంటి యోగాలు, అటించే పద్ధతులన్నీ విదేహముక్తి కొరకు వాడాలట. ఇటు విదేహముక్తి యందు పిండ బ్రహ్మాండములు 2 రహితమైనటువంటి దాన్ని తెలుసుకునే కొరకు వాడాలి అవన్నీ. ఈ రెండింటి యందున్న అహం అఖండమైనటువంటి ఎరుక లేనిదైపోయే స్థితి తెలుసుకునే కొరకు దాన్ని వాడాలి, అంతేగాని. కాబట్టి సత్సాంప్రదాయమైన, సిద్ధ సాంప్రదాయమైన, సాధు సాంప్రదాయమైన, ఋషి ప్రోక్తమైన ఏదైనా సరే, మహానుభావులు ఎందరూ బోధించినా సరే, లక్ష్యం ఏమిటి అంటే మాత్రం విదేహముక్తి పొందడం. విదేహముక్తి పొందడం అంటే ఏది దేహం కానిదో, ఈ దేహంగా ఉన్నటువంటి ఖండ ఎరుకగా ఉన్నది కానీ జీవుడుగా ఉన్న దాని నుంచి ముక్తిని పొందితే జీవన్ముక్తి పొంది నేనే అఖండ ఎరుకగా ఉన్న ఈశ్వరుణ్ణి, నేనే బ్రహ్మమును,
నేనే ఈ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడను అనే స్థితిలో ఉన్నప్పటికీ దాన్ని కూడా పోగొట్టుకుంటే ఏ విదేహముక్తి లభిస్తుందో, దాన్ని రహితపరుచుకుంటే ఏ గురుమూర్తి కరుణ వల్ల తాను లేకుండా అయిపోయి బయలు స్వరూపాన్ని గుర్తిరిగి తాను ఆ స్థితిని పొందుతాడో దాని కొరకే బోధించాలట. ఇవన్నీ ఎన్ని రకాలు బోధించినా, ఎన్ని రకాల పైన చెప్పే పద్ధతులన్నీ తెలుసుకున్నా వాటన్నిటి లక్ష్యం అంతా ఇదే. ఎవరు ఎందరు ఏ విధంగా బోధించినా లక్ష్యం మాత్రం ఏమిటంటే విదేహముక్తి పొందడమే లక్ష్యం, తాను రహితం అయిపోవడమే లక్ష్యం. దేహస్థితి ఉండగానే విదేహముక్తి పొంది మళ్ళీ కారణ వస్తువు లేకపోయి మళ్ళీ ఆ కారణ వస్తువు కర్మ ఫలితాలను అనుభవించే ఉపాధి ధరించకుండా ఆ కర్మ కూడా ఇక్కడే రహితమైపోయినటువంటి స్థితిలో ఎవరైతే బోధిస్తారో ఆ బోధను లక్ష్యంగా పెట్టుకొని ఆ పొందడమే దాని లక్ష్యము అని చెప్పారు. ఆ విదేహ స్థితి చాలా ముఖ్యమైనదనే పేరాకట్ నుంచి రేపు చెబుదాం. సమయం సరిపోయింది, అక్కడికే ముగించిందాం. మంగళం చెప్పండి. ఏందప్ప ఎడదాసం? అదే మంగళం చెప్పేదానికి మళ్ళీ వాళ్ళు 6 గంటలు దాటితే జాయిన్ చేసుకోమంటా ఉంటే అవునవును, చెప్పండి. సింపుల్. మంగళము మంగళంబు మహనీయ గురునకు మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.